హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి టమాటా రైస్ చేస్తున్నానండి. టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో ప్యూరు, అలాగే హోల్ గరం మసాలా దినుసులు, 2 గ్లాసెస్ బియ్యం అనేటివి నేను నానబెట్టుకున్నాను ముందుగా. సో పోపు కోసం అనేసి ఒక బౌల్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసి, ఆనియన్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తే రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. సో బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. నేను 1/2 కిలో రైస్కి పెద్ద సైజు ఆనియన్స్ 3 వేసుకున్నాను. ఇలా టమాటా ప్యూరీ లాగా చేసుకుని వేసుకున్నానండి. అలా టమాటా ముక్కల్లాగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే టమాటా బాగా మెత్తగా గ్రైండ్గా బాగా మిక్సీ పట్టుకుంటే బాగవుతుంది. సో ఇలా బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మగ్గి అలా ఆయిల్ వచ్చిన తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఈ పెరుగు వేసుకుంటే టమాటా రైస్లో మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా బాగా మగ్గినాక ఇలా ఆయిల్ వచ్చినప్పుడు 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేటివి నేను వేసుకున్నాను. ఈ 4 గ్లాసెస్ వాటర్ ఎందుకు వేసుకున్నానంటే తక్కువ వేసుకోవచ్చు కదండి అంటారు. కాకపోతే ఇది పాత రైస్ అండి, బాగా మగ్గిన రైస్. సో అందుకని 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 4 గ్లాసెస్ లేకపోతే కొద్దిగా పలుకు అన్నం అవుతుంది. అలా మా ఇంట్లో తినరు. సో ఇలా వేసుకున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక రైస్ వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 20 మినిట్స్లో అయిపోతుందని హైలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు కొద్దిగా రైస్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత రైస్ అనేది పైకి వస్తున్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోతుందండి. పెరుగు చేర్చుకోవడం వల్ల టమాటా రైస్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది. నేను వచ్చేసి మార్నింగ్ చేసిన సాంబార్ అంటే సాంబార్లోకి టమాటా రైస్ చేశాను. ఈ టమాటా రైస్ సాంబారు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.